డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత భారతీయుల మీద తీవ్రమైనటువంటి ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ ఉన్నారు. కీలకమైన పోస్టులలో కూడా భారతీయులంటే తీవ్ర వ్యతిరేకత ఉండే అధికారులను నియమిస్తున్నారు. ఉదాహరణకు మన భారతదేశంలో అమెరికా రాయబారిగా నియమింపబడ్డ వ్యక్తి కూడా భారతీయులు అంటే ఇక్కడి దాకా ద్వేషం ఉన్నటువంటి వ్యక్తి. అండ్ అమెరికన్ సమాజంలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తీవ్రమైన వ్యతిరేకత భారతీయుల మీద అఫీషియల్గానే నింపుతూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉన్న మన ప్రభుత్వాలు కనీసం కూడా దీని మీద స్పందించకపోవడాన్ని అమెరికాలో ఉన్న భారత కమ్యూనిటీలు వీళ్ళు కూడా తీవ్రంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా తాజాగా అమెరికా లేబర్ డిపార్ట్మెంటు ఎక్స్లో పెట్టిన పోస్టు డైరెక్ట్గానే పెట్టారు. వాళ్ళు అంటే రెచ్చగొడుతున్నారు అమెరికన్స్ని. వాళ్ళు పెట్టిన పోస్ట్ ఏంటి? అమెరికన్ వర్కర్స్ యొక్క ఉద్యోగాలను విదేశీయులు దొంగతనం చేస్తూ ఉన్నారని అంటూ ఉన్నారు. మరీ ముఖ్యంగా H1B వీసాలను ప్రస్తావించుకుంటూ ఇవి లిటరలీ తీవ్రంగా దుర్వినియోగం అవుతూ ఉన్నాయి. విదేశీయులు వీటిని ఒక రకంగా దొంగతనం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొన్ని కంపెనీలు కూడా సహకరిస్తూ ఉన్నాయి అన్నట్టు వాళ్ళు ట్వీట్, దానికి ఒక వీడియో జత చేశారు. మొత్తం అమెరికా జారీ చేసే H1B వీసాల్లో 72% భారతదేశానికి వెళ్తూ ఉన్నాయనే పాయింట్ను వాళ్ళు హైలైట్ చేసుకుంటూ మరి దాన్ని హైలైట్ చేశారు. అందులో అంటే ఒక 51 సెకండ్ల వీడియోలోనే దీన్ని హైలైట్ చేశారు. ఇంతకుముందు అమెరికన్ జీవితాలు ఎంత సంతోషంగా ఉండేటువంటి 1950s వెళ్ళి అప్పుడు కంపెనీలు, అప్పుడు సమాజం, అప్పుడు ఆనందంగా ఉండే అమెరికా కుటుంబాలు ఇవన్నీ చూపించుకుంటూ వచ్చారు చాలా షార్ట్ వీడియోలోనే. బట్ అమెరికన్లకు భారతీయుల మీద చాలా హేట్ పెంచే విధంగా ఆ పోస్ట్ ఏకంగా కనుక ఇక్కడి వాళ్ళ జీవితాలను వాళ్ళు ఉద్యోగాలను దొంగతనం చేస్తున్నారు అనే విధంగా. ఈ క్రమంలో మన మీడియా సంస్థలు కూడా కొన్ని ఇదంతా ఒక రేసిజం లాగానే చూడాల్సి ఉంటుంది అని చెప్పి అంటూ ఉన్నారు. అమెరికాలో ఉన్న భారత కమ్యూనిటీలు కూడా ఇదంతా కనుక ఒక రేసిజం హీట్ను పెంచేటివే, భారతీయుల మీద ద్వేషాన్ని పెంచేటివే, భారత నాయకత్వం నుంచి కూడా స్పందన రావాలి అని. ఎందుకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న CPM పార్టీ రాష్ట్ర కమిటీ కూడా దీన్ని అంటే అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ పెట్టిన దాన్ని ఖండించుకుంటూ ప్రకటన విడుదల చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని మీద మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు. కేంద్రంలో కూడా వీళ్ళే కీలకంగా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోదీ గారు కూడా స్పందించే విధంగా చంద్రబాబు గారు స్పందించాలి. నరేంద్ర మోదీ గారు ప్రధాని కూడా స్పందించే విధంగా వీళ్ళందరూ ముందుకి అంటే ప్రెజర్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. భారతీయులకు తీవ్ర అన్యాయం చేసే విధంగా అంటే భారతీయులను తీవ్ర అవమానించే విధంగా డైరెక్ట్గా అమెరికన్ లేబర్ డిపార్ట్మెంట్ ట్వీట్ చేయడం ఏంటి, అందులో భారతీయుల మీదకి అమెరికన్లను రెచ్చగొట్టడం ఏంటి అని ఇప్పటికే చాలా చోట్ల అమెరికా సమాజంలో భారతీయులంటే ఒక వ్యతిరేక భావన కలిగే విధంగా చాలామందిలో నింపేశారు యాక్చువల్గా. సో ఇటువంటిదైనా రేసిజం అనే పదం కరెక్టా తప్ప పక్కన పెడితే భారతీయుల మీద ఈ స్థాయి ద్వేషాన్ని అమెరికన్స్లో నింపేస్తే అక్కడ చదువుకుంటున్న వాళ్ళు, అక్కడ స్థిరపడ్డ వాళ్ళు, అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు ఇబ్బందులు పడే ప్రమాదం ఉంటుంది అని మన కమ్యూనిటీలు కూడా భయపడుతూ ఉన్నాయి మొత్తానికి.